భూములను ఉచితంగా క్రమబద్ధీకరణ చేయట విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల మీద వహిస్తున్న మొండి వైఖరికి నిరసనగా పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేసి మున్సిపల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నాగేళ్ల వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తేనో ఎల్ఆర్ఎస్ అని వాగ్దానం చేసి అధికారంలోకి రావడం జరిగిందని, గత ప్రభుత్వం హయాంలో నామమాత్రపు ఫీజుతో ఎల్ఆర్ఎస్ కట్టి క్రమబద్ధీకరించుకోవాలని దరఖాస్తులు ఆహ్వానిస్తే 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కోర్టులో కేసు వేసి ఆపినారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతూ 2024 మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కట్టాలని ఒత్తిడి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలియజేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసినారు.